ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 22 జూలై 2025 మంగళవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు పండించాల్సిన నక్షత్రాలు గురించి, ఈరోజు పండించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, కృష్ణపక్షము, మంగళవారం అవుతుంది. ఈరోజు తిథి కృష్ణ ద్వాదశి, ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి వస్తుంది. మరుసటి రోజు 4 గంటల 41 నిమిషాల తెల్లవారుజాము వరకు ఉంటుంది. నక్షత్రం వృషిర నక్షత్రము ఈరోజు రాత్రి 7:26 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది. వృషభ రాశిలో చంద్రుడు సంచారము 20 జూలై నుంచి 22 జూలై వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం రాత్రి 11 గంటల 16 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మధ్యరాత్రి 12 వరకు. ఇక రాహుకాలం ఈరోజు సాయంత్రం 3 గంటల 37 నిమిషాల నుంచి 5:15 వరకు ఉంటుంది. సామాన్యంగా ఈ రాహుకాలం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. కానీ లోకల్ టైం ప్రకారము ఆ ప్రదేశాన్ని బట్టి కాలం మారుతుంది. కాబట్టి ఈరోజు 3 గంటల 37 నిమిషాల నుంచి 5:15 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషాల వరకు ఉంటాయి. ఇకపోతే ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తిథులని కూడా శ్రాద్ధ తిథులు అంటారు. వీటి ఆషాఢ కృష్ణ తదియ శ్రాద్ధ ఈరోజు పితృతర్పణ చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఎవరైతే తల్లిదండ్రులు లేరో వారంతా పితృతర్పణాలు విడవచ్చు. యోగము ఈరోజు ధ్రువ మధ్యాహ్నం 3:32 నుంచి వరకు ఉంటుంది. తదుపరి వ్యాఘాత కరణము ఈరోజు తైతుల ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు, తర్వాత గరిజ 5 గంటల 52 నిమిషాల వరకు. సూర్యుడు కర్కాటక రాశిలో దక్షిణాయనం ప్రారంభమైంది 16 జూలై నుంచి. కర్కాటక రాశిలో సంచారం చేసే సమయం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో 16 జూలై 2025 నుంచి 17 ఆగస్టు 2025 వరకు సంచరిస్తాడు. అశుభ సమయాలు గుళికా కాలం ఈరోజు 12 గంటల 22 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నము యమగండ కాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుంచి 10:45 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:52కి అవుతుంది. సూర్యాస్తయము 6:52కి అవుతుంది. చంద్రోదయము మధ్యరాత్రి తెల్లవారుజామున 2:58కి అవుతుంది. చంద్రాస్తమయము సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు అవుతుంది. అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ప్రయాణాలకు వార్షంలో ఉత్తర దిశ అవుతుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశకు ప్రయాణించాల్సి వస్తే ఒక వెళ్ళం కానీ తిరిగి ఇంట్లోంచి బయలుదేరి ఉత్తర దిశకు వెళ్ళే ముందు ఒకవేళ అలా చేయనప్పుడు ఇంట్లోంచి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి. అలా వెళ్ళినా కూడా సరిపోతుంది. మీరు పోయి చోట పనులు సాఫీగా సాగుతాయి. ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు మామూలుగా అయితే సామాన్యంగా. ఈ దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక ఘాతువారము ఈరోజు మంగళవారము. ఘాతువారం మకర రాశి వారికి ఘాతువారం అవుతుంది. కాబట్టి ఈ ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు కొనడము, ధరించడము, కొత్త ఆభరణాలు కొనడము, ధరించడము, కొత్త వాహనాలు కొనడము, నడపడము, అలాగే గృహప్రవేశాలు చేయడము, దూర ప్రయాణాలు చేయడము లాంటి పనులు చేయకూడదు. తప్పని పరిస్థితిలో ఇంట్లో నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ముఖ్యంగా ఆహారం తిని బయలుదేరండి. దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఇక ఈరోజు మంగళవారం పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే, అధిక శుభఫలితాలు పొందాలంటే రుద్రాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం. ముఖ్యంగా ఏలినాటి శని ఉండే మకర, కుంభ, మీన, మేషరాశుల వారికి హనుమాన్ చాలీసా పారాయణం మంగళవారం రోజు 11 సార్లు చేసుకుంటే అత్యధిక శుభఫలితాలు పొందుతాయి. నవగ్రహ ప్రతిష్ఠ 27 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేసుకోగలిగిన వాళ్ళు శని స్తోత్రము, దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం మంచిది. వీరు ముఖ్యంగా ఏలినాటి శని ఉండేవాళ్ళు చెప్పులు లేకుండా దేవాలయాలకు వెళ్ళడము, ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడము, బద్ధకాన్ని వదులుకోవడము, ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడం, ఇల్లు చాలా శుభ్రంగా, ముఖ్యంగా బాత్రూమ్లు శుభ్రంగా, ఎక్కడ కూడా ముళ్ళల్లో వెంట్రుకలు లాంటివి ఉంచకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవాళ రోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యం ఆరాధన కూడా అధిక శుభఫలితాలు. ఎవరికైతే కుజదోషం ఉంటుందో, కుజదోషం అంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 సార్లు కుజగ్రహం ఉన్న, స్వక్షేత్రాలు కాకుండా నీచ స్థానంలో ఉన్న కుజమహర్దశ నడుస్తున్నా కూడా, వివాహం ఆలస్యమవుతున్నా, ఏదైనా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా కూడా వారంతా కూడా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, రక్తదానం చేయడము, పోలీసు వాళ్ళకు ఎండలో డ్యూటీ చేస్తున్న వాళ్ళకు
నీటి సహాయం చేయడం, పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు ప్రకృతి మీకు సహాయం చేసి మీకు ప్రమాదాలు రాకుండా, ప్రమాదాలు రాకుండా కలుగుతాయి. ఎవరికైతే ప్రయాణాలు చేస్తుంటారో ఇలాంటి కుదోషం ఉండే వాళ్ళు ఉంటే, ముఖ్యంగా వాహనాల్లో కూడా 7 ఖర్జూరాలను కొత్త ఖర్చీఫ్ ఏదైనా కలర్ ఖర్చీఫ్లో ఉంచి మీ డెస్క్లో ఉంచండి. దానివల్ల ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు వాహనానికి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మిగతావారికి పళ్ళు పంచడము, అన్నదానం చేయడము, అనాశ్రమాలు చేయడం లాంటివి చేయడం వల్ల కూడా ఏలినాశన దోషాలు తొలుగుతాయి. మృత్యుంజయ మంత్రం 27 సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లకు ఆస్తులు ఎన్నున్నా కూడా మన సమయానికి డబ్బు అందదు. అలా కాబట్టి ఇలా మృత్యుంజయ మంత్రం ప్రతిరోజు 27 సార్లు ఎవరైతే జపం చేసుకుంటారో వారికి తప్పకుండా సమయానికి డబ్బు అందుతుంది, లిక్విడ్ క్యాష్ చేతికి అందుతుంది అన్నమాట. ఈ విషయాన్ని గమనించి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మృత్యుంజయ మంత్రం ఇది ఈ మృతు సంజీని విద్య శుక్రాచార్యుల వారి వద్ద ఉంది. ఆయన చనిపోయిన వాళ్ళందరినీ బతికించగలిగే శక్తి ఉన్న అతను రాక్షస గురువు అన్నమాట. కానీ ఎవరికైతే జీవితంలో చాలా ఇబ్బందుల పాలవుతారో, ప్రాణం పోయేంత పరిస్థితి వస్తుందో, అప్పుడు మనకు చేతికి డబ్బు అందుతుందో, అటువంటి సమయంలో ఈ మృత్యుంజయ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల మీకు అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతుందో వారు 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. 9వ మంగళవారానికి మీకు తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. నమ్మకంతో భక్తితో చేయండి. ఇది పరీక్షిస్తున్నాం అనే విధంగా కానీ అనుమానాస్పదంగా చేస్తే మాత్రం ఏ పని ఫలించదు. జ్యోతిష్యం అనేది నమ్మకమైన శాస్త్రము. భగవంతుడిని నమ్మితే, శరణాగతి కొడితే ఎలాంటి వారినైనా కాపాడుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీలు కుజదోషం ఉండేవాళ్ళు మంగళ చండికా స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవాలి. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఈ స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితంలో మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అర్ధనారిక స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా కూడా మంచి ఫలితమే లభిస్తుంది. ఈరోజు పఠించాల్సిన గాయత్రి స్తోత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని ప్రతి మంగళవారం రోజు 27 సార్లు జపం చేసుకోండి. శుభమస్తు.